అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహామా అన్నాడు. చిత్తం ప్రభువా, చెప్పండి. ఇదిగో నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళిపోవాలి. మారు మాట మాట్లాడలేదండి. దేవుడంటే భయం ఆయనకి, దేవుడంటే భక్తి, భయభక్తులు కలిగిన వాడు గనుక దేవుడు చెప్పింది చేసేశాడు. దిగో నీ ఒక్క కుమారుడు నువ్వు ప్రేమించు, ఇస్సాకును నాకు బలిగా అర్పించాలి అంటే దాన్ని వెనకడలేదండి, తీసుకెళ్లిపోయాడు. కత్తి పైకెత్తేశాడు. ఆయన చేయమన్నట్టుగా బిడ్డను నరికేయటానికి కత్తిని పైకెత్తాడు. అప్పుడు అబ్రహాము ఆగు. అక్కడ ఒక మాట అంటాడు దేవుడు, నీవు నిజముగా దేవునికి భయపడువాడు అని అర్థమవుతున్నది. పాటించాడండి. చదవలేదు, వినలేదు. చదివినా విన్నా పాటించకపోతే ఫలితం ఏంటి చెప్పండి? అనుసరించకపోతే ఫలితం ఏంటి చెప్పండి? అనుసరించేశాడు అబ్రహాము. చదవటం కాదయ్యా, చదవటం ఎవరైనా చదివేస్తారు. ఈ రోజు క్రైస్తవులు కాదు, క్రైస్తవేతరులు కూడా చాలా బాగా చదివేస్తున్నారు బైబిల్. మనోళ్ళైనా రెఫరెన్స్లు తడుగుకుంటున్నారేమో కానీ వాళ్ళు పలానా చోట ఉందని చెప్పేస్తున్నారు. చదవటం కాదు, నేను పాటించాలి. చదివినంత మాత్రాన నువ్వు పవిత్రుడు కావు. నేను బైబిల్ చదివేసుకుంటున్నానండి, నేను పవిత్రం అయిపోతున్నాను అనుకుంటున్నావేమో. కాదు, దీన్ని పాటించాలి.